Hi friends, welcome to Jaypal Lande YouTube channel jaypallande.com. నీట్ ఎన్టీఏ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అన్న అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. స్టిల్ నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వసంత పంచమి రోజు చాలామంది కూడా మంచి రోజు అని అప్లై చేసుకున్నారు. ఈసారి ఆ వసంత పంచమి పోయింది. ఒకసారి లాస్ట్ ఇయర్కి సంబంధించిన డేట్ చూద్దామండి. లాస్ట్ ఇయర్లో మనకు ఎప్పుడు రిలీజ్ చేశారు? లాస్ట్ ఇయర్లో ఇచ్చినటువంటి డేట్ ఏంటంటే ఫిబ్రవరి 9కి ఓపెన్ చేశారండి. ఫిబ్రవరి 9కి ఓపెన్ చేసి మార్చ్ 9 వరకు ఇచ్చారు. ఈసారి కూడా అలానే జరగవచ్చు. సో ఇవాళ మనకు మార్చ్ 6th 9th వరకు అన్నా ఓపెన్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఈసారి ఆలస్యం కావడానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సో ఆ కారణాలతో పాటు లాస్ట్ ఇయర్లో వికారాబాద్ కట్ ఆఫ్ కూడా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ ఇయర్లో వికారాబాద్ కట్ ఆఫ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దీంతోపాటు అప్లికేషన్స్లో ఎలాంటి వివరాలు ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఫిబ్రవరి 9th రోజు కూడా ఓపెన్ కావచ్చు. అయితే ఈసారి నీట్కి సంబంధించి మీకు కూడా తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్లో చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఓటీపీ రాక. సో ఓటీపీ ఎందుకు రాలేదు? అక్కడ కంపల్సరీగా ఆధార్తోని లింక్ చేశారు. ఆధార్తో లింక్ చేయడంతో ఆధార్కి లింక్ అయిన మొబైల్కి అంటే ఆధార్ బేస్డ్ ఓటీపీ వస్తే కానీ అప్లికేషన్ చేయలేనటువంటి పరిస్థితి. సో అందుకని ఈసారి వాళ్ళు కూడా ఏమన్నారంటే క్రియేట్ ఏబిసిడి ఐడి అంటే అపార్ ఐడి అనేది క్రియేట్ చేసుకోమని కూడా చెప్పారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఒకసారి పీపీటీ చూద్దాం. లాస్ట్ ఇయర్లో మనకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఐ హ్యావ్ ఆధార్, ఐ హ్యావ్ డిజిలాకర్ అకౌంట్, ఐ హ్యావ్ ఏబిసిడి, ఐ డోంట్ హ్యావ్ ఏబిసిడి బ్యాంక్. ఇలా చాలా ఉన్నాయి. ఇవి ఎక్కడికి పోయినా కూడా ఇది పాన్కి లింక్ కావడం, లేకపోతే పాస్పోర్ట్కి లింక్ కావడం, లేకపోతే ఆధార్కి లింక్ కావడం, ఇలా చాలా మందికి ఆ ఓటీపీలు రాకుండా పోయేసరికి మధ్యలో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు. అందుకని నేను పదే చెప్తున్నాను, ఎవరి మొబైల్కి అయితే ఆధార్ లింక్ అయి లేదో అది ఆధార్తో లింక్ చేసుకోండి. మీ మొబైల్కి అయినా సరే, మీ ఫాదర్ మొబైల్కి అయినా సరే కంపల్సరీగా స్టూడెంట్కు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ ఆధార్కే ఓటీపీ రావాలనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక దీంట్లో చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓటీపీ ఎలా వస్తుంది? ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం, తర్వాత ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ విధంగా ఫిల్ చేస్తాం. దాంట్లో ముఖ్యంగా ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికెట్, 12th మార్క్ షీటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్టల్ కార్డ్ ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, థంబ్ ఇంప్రెషన్స్, అడ్రస్ ప్రూఫ్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటే సరిపోతుంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్. సో వెరీ సూన్ ఫిబ్రవరి 9th వరకన్నా ఓపెన్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక వికారాబాద్కు సంబంధించిన కట్ ఆఫ్ గురించి చెప్పమని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. 2024లో jaypallande.comని యూటిలైజ్ చేసుకొని అన్న ఇలాంటి మెంటరింగ్ ఎక్కడ కూడా దొరకలేదు, మాకు మేమే చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నామని చెప్పేసి చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. ఒకసారి jaypallande.com గురించి మరొక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో భాగంగా వికారాబాద్కు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ గురించి పూర్తి వివరాలు ఎలా తెలుసుకోవాలి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు మన వెబ్సైట్లో తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, దీంతో పాటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి ర్యాంక్ ప్రిడిక్షన్స్, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్, లాస్ట్ ఇయర్ కాదు గత 3-4 సంవత్సరాల రిపోర్ట్స్, ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చింది, వచ్చిన క్యాండిడేట్ అక్కడ జాయిన్ అయ్యాడా లేకపోతే రిజైన్ అంటే మీన్స్ నాట్ జాయిన్ కేసెస్ ఉన్నాడా, లేకపోతే అతనికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిందా అనే విషయాలు తెలుసుకోవడం మీకు ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మనకు కౌన్సిలింగ్ టైంలో చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన కొంత నాలెడ్జ్ కనుక ఇప్పుడు మీరు గెయిన్ చేసుకుంటే ఎవరి మెంటర్షిప్ ఆధారం లేకుండా డైరెక్ట్గా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీరే కంప్లీట్ చేసుకోవచ్చు. సో అదైతే నేను 100% చెప్పగలుగుతాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. కేటగిరీ ఏకి సంబంధించిన దాంట్లో మనకు వికారాబాద్ మెడికల్ కాలేజ్ గురించి ఇది ఒక శాంపుల్ రిపోర్ట్స్, నేను చెప్పే రిపోర్ట్ ఒక 10% రిపోర్ట్ అనండి. సో వికారాబాద్ మెడికల్ కాలేజ్కి ఇక్కడ కేటగిరీ ఏకి సంబంధించి ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేసినప్పుడు దీంట్లో వికారాబాద్ మెడికల్ కాలేజ్ గురించి అడిగారు కాబట్టి వికారాబాద్ మెడికల్ కాలేజ్ 2023లో స్టార్ట్ చేశారు. మరి ఈ మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది సిటీకి కొంత దగ్గరలో ఉండడం అనేది కొంతవరకు ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇది వికారాబాద్ మెడికల్ కాలేజ్కి సంబంధించి టోటల్గా దీంట్లో 100 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది 2024లో రికార్డ్ అయినటువంటి ఓపెన్ కేటగిరీ ర్యాంక్ రౌండ్ 1లో 553 మార్క్ నుంచి స్టార్ట్ చేస్తే 526 లాస్ట్ రౌండ్ వరకు మనకు రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. బీసీఏ 472, 452, బీసీబీ 534
4 to 515 ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు. ఓకే, నెక్స్ట్ 2023లో కూడా ఈ కాలేజీ ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ 502తోని ఓపెన్ అయి 569తోని క్లోజ్ అయిపోయింది. ఇవి టోటల్గా మనకు వికారాబాద్ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు వాళ్ళకి కావాలన్నా కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు చెప్పండి. కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేయగానే కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది 2024-2023కి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంకులు. మరొకసారి కంపేర్ చేస్తుంటే 1,33,000కి సీట్ వచ్చింది. 23లో కనుక చెక్ చేసుకుంటే 1 lakh. అంటే ఇక్కడ ర్యాంకులలో ఎంత డిఫరెన్స్ చూడండి. అంటే కాంపిటీషన్ లెవెల్ ఎప్పుడు ఎక్కువైంది ఎప్పుడు తక్కువైంది అనేది కూడా అంటే మార్కులను చూసుకోవాలా, ఆల్ ఇండియా ర్యాంకులు చూసుకోవాలా. అంతేకాదు దీంతోపాటు మెరిట్ ఎంతమంది తెలంగాణకు అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ ఆర్డర్ ప్రకారంగా చేసుకుంటే వాళ్ళ మెరిట్ ఆర్డర్. ఇది కాదన్న మాకు కావాల్సింది బీసీలో ఎంతమంది ఉంటే దాంట్లో ఎంతమందికి సీట్ వచ్చింది, అది కదా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇక వికారాబాద్ మెడికల్ కాలేజ్లో కనుక చెక్ చేసుకుంటే మనం ఒక ఎస్టీ కేటగిరీ చూద్దామండి. సో ఎస్టీ కేటగిరీ ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు చూద్దాం. కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన సైట్లో దొరుకుతుంది. ఇక్కడ 477 పైన క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్యాండిడేట్కి సంబంధించి అతనికి వచ్చినటువంటి రూల్ నెంబర్ ఎంత, లోకల్ టైప్ ఎంత, క్యాస్ట్ ఏంటిది, స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత, అదేవిధంగా తెలంగాణలో ఎంతమంది ఎస్టీలు అయితే ఉన్నారో ఆ ఎస్టీలో అతనికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత, దీంతో పాటు ఎంతమంది ఈ ఆల్ ఇండియా ఎగ్జామ్ నీట్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే నీట్ ఎగ్జామ్ రాశారు, దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఆ క్వాలిఫై అయిన తెలంగాణ లిస్టులో మీ సీరియల్ నెంబర్ ఎంత, ఈ విధంగా అన్ని రిపోర్ట్స్తో పాటు వాళ్ళకు రౌండ్ 1లో సీట్ వచ్చిందా, రౌండ్ 2లో సీట్ వచ్చిందా, రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయ్యాడు, అక్కడ రిపోర్ట్ చేశాడా, రిపోర్ట్ చేయలేదా, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుసుకోవచ్చు. మరి ఒకసారి 2024లో రౌండ్ 3లో ఎస్టీ కేటగిరీకి 469 మార్కులకు సీట్ వచ్చింది. మరి అతనికి ఎస్టీలో వచ్చిన ర్యాంక్ ఎంత నాన్న, ఎస్టీలో వచ్చిన ర్యాంక్ 405. మరి ఇక్కడ 469 మార్క్ బాగానే ఉంది, మీరు అన్నట్టుగా ఇక్కడ ఎస్టీ ర్యాంక్ కూడా 405 బాగానే ఉందన్న. మరి ఇదే ర్యాంక్ మనకు 23తో నేను మ్యాచ్ అవుతుందా చెక్ చేద్దాం. చెక్ చేశారా, ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్లో మనకు 405 వస్తే లాస్ట్ 2 years బ్యాక్ 397 ర్యాంకర్కి సీట్ వచ్చింది. అంటే ఎంత అక్యురేట్గా ఉంటుంది రిపోర్ట్స్ అనేది మీకు తెలుసుకోవచ్చు. ఇక్కడ మార్కులు చూస్తే చాలా డిఫరెన్సే కనిపిస్తుంది 421 to 469. కానీ ఇక చెక్ చేసుకుంటే అంటే క్యాస్ట్ ర్యాంకు అనేది ఎంత ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ టైంలో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఇక్కడ సీట్ వచ్చిందో సీట్ వచ్చిన క్యాండిడేట్తో పాటు ఈ మధ్యలో మీకు సంబంధించిన రిపోర్ట్ కంపేర్ చేసుకోవడానికి చాలా వరకు కూడా రిపోర్ట్స్ రెడీగా చేయబోతా ఉన్నాను. సో కాబట్టి మీకు యూటిలైజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంకొక కేటగిరీ చూద్దాం. బీసీబీ 515కి మార్కులకు సీట్ వచ్చిందండి. మరి బీసీబీలో కనుక చెక్ చేసుకుంటే తెలంగాణ బీసీబీలో 675 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. 675 పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి సీట్ వచ్చింది. రౌండ్ 1లో వచ్చిందా, రౌండ్ 2లో వచ్చింది అనుకుంటే రౌండ్ 1లో మనకి జనగాంలో వచ్చింది. తర్వాత వికారాబాద్లో రౌండ్ 3కి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. రైట్, ఇది 528 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. మరి అదేవిధంగా 23లో కనుక చెక్ చేసుకుంటే ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ 751లో ఉన్న పొజిషన్కి సీట్ వచ్చింది. ఎందుకని అంటే డిఫరెన్స్ వచ్చిందంటే లాస్ట్ ఇయర్లో కనుక చెక్ చేసుకుంటే అంటే 23లో బీసీలు దాదాపుగా ఎంఆర్సీకి మూవ్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేది. మరి 24లో కనుక చెక్ చేసి ఎంఆర్సీలో బీసీ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దాంతోపాటు వికారాబాద్ మెడికల్ కాలేజ్ 24లో కంపేర్ చేసుకుంటే న్యూ మెడికల్ కాలేజ్ అయిపోయింది కాబట్టి 23లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు. అదేవిధంగా 24కి వచ్చేస్తే అది వికారాబాద్కు ఎందుకంటే 1 year అయిపోయింది కాబట్టి అక్కడ గవర్నమెంట్ కాలేజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇక చాలామంది అంటున్నారు అన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బెస్టా లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బెస్టా లేకపోతే దీంట్లో టాప్ ఆర్డర్ కాలేజ్ ఏది, ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్షన్ జస్ట్ ఒక చిన్న టూల్తో మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ 1 అని ర్యాంక్ 1 అని ఎంటర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే మనకు ఆల్మోస్ట్ 2024
2024లో రికార్డు స్థాయిలో నమోదైనటువంటి రికార్డు ప్రకారంగా ఫస్ట్ ప్రయారిటీ గాంధీ మెడికల్ కాలేజ్, సెకండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్, అపోలో మెడికల్ కాలేజ్, నిజామాబాద్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్, నెక్స్ట్ వచ్చేసి కామినేని హైదరాబాద్, సిద్దిపేట్, ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్, దీంతో పాటు మమతా బాచిపల్లి, సూర్యాపేట్, నల్గొండ, సంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నర్కెట్పల్లి, ఇది కామినేని నర్కెట్పల్లి ఉంటుంది, ఎల్బీ నగర్ ఉంటుంది, ఖమ్మం, మొయినాబాద్, వనపర్తి. ఈ విధంగా అంటే ఏ రౌండ్లో ఏ కాలేజ్ ఎక్కడి వరకు ప్రయారిటీలో ఉంది, ఏది టాప్లో ఉంటుంది, ఏది లోలో ఉంటుంది అనే విషయాలు కూడా మీరు తెలుసుకున్న ప్రయత్నం చేయొచ్చు. సో దీంతో పాటు ఇక మేనేజ్మెంట్ కోట కోసం కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తుంటారు. నిజంగా మేనేజ్మెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయంటే డెఫినెట్గా మేనేజ్మెంట్ కోటకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ లోకల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కేటగిరీ బి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 700 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఎంబీబీఎస్లో కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ చెక్ చేసుకుంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అపోలో, దాని తర్వాత కామినేని, తర్వాత ఇక్కడ రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని 2024లో ఉన్న రికార్డ్ ప్రకారం చెక్ చేద్దాం. అపోలో, కామినేని, మమతా బాచిపల్లి, భాస్కర, దక్కన్ మెడికల్ కాలేజ్, ఎస్వీఎస్, కామినేని. మల్లారెడ్డి కాలేజ్ లాస్ట్లో డీమ్డ్ కాలేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి మల్లారెడ్డి కాలేజ్ అనేది ఇక్కడ మనకు అందుబాటులో లేదు. ఈ విధంగా ఓన్లీ ఏ క్యాట్ బీ క్యాట్ అయినా, ఏ క్యాట్ బీ క్యాట్తో పాటు ఇటు ఏపీ అయినా తెలంగాణ అయినా, దీంతో పాటు మనకు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ కూడా ఉంటుంది కదా. ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేద్దాం. ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని నాకు వచ్చిన ర్యాంక్ ఒకటి అనుకుంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ కాలేజ్ ఏదంటే ఎయిమ్స్ ఢిల్లీ, తర్వాత భోపాల్, పడిచేరి, జోధ్పూర్, భోపాల్, భువనేశ్వర్. ఈ విధంగా అంటే రౌండ్ 1లో రికార్డు స్థాయిలో నమోదైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెక్ చేసుకుంటే ఎయిమ్స్ ఢిల్లీ, జిప్మార్, జోధాపూర్, భోపాల్, భువనేశ్వర్, రిషికేష్. ఈ విధంగా అంటే టాప్ ఆర్డర్లో స్టూడెంట్స్ ఎలా జాయిన్ అవుతున్నారు, ఏది 23లో టాప్లో ఉంటుంది, ఏది 24లో టాప్లో ఉంటుంది, ఆల్ ఇండియా లెవెల్ జరిగే కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే డీమ్డ్ కాలేజెస్ కావచ్చు. ఈవెన్ డీమ్డ్ కాలేజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 2024లో ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేనేజ్మెంట్ డీమ్డ్ పెయిడ్ సీటు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని 1 అని టైప్ చేశాను. ఇప్పుడు మరి నిజంగా ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో ఆల్మోస్ట్ టాప్లో ఉన్న డీమ్డ్ కాలేజ్ ఏదంటే కస్తూర్బా మెడికల్ కాలేజ్ కర్ణాటకలో ఉంటుంది, సింబాసిస్ మెడికల్ కాలేజ్, కస్తూర్బా మెడికల్, మణిపాల్, జేఎస్ఎస్, ఇవన్నీ కూడా ది టాప్ మోస్ట్లో ఉన్నది మనకు కాలేజెస్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏపీ అయినా తెలంగాణ అయినా ఇటు ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్లో ఓపెన్ సీట్ కోట అయినా ఆల్ ఇండియా కోట అయినా, దీంతో పాటు డీమ్డ్ కాలేజ్లో ఉన్నటువంటి కాలేజీల లిస్టు, అక్కడ ఉన్న కట్ ఆఫ్స్, ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయిందనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా 21లో 22లో 23లో ఉన్నట్టు మెరిట్ లిస్ట్లో ఉన్నట్టు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ కావట్లేదు, రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఫిల్ అయినా, ఎన్ని సీట్లు ఫిల్ కాలేదు, రౌండ్ 1లో జాయిన్ అయిన క్యాండిడేట్ మేనేజ్మెంట్ కోటకి వెళ్ళాడా, ఆల్ ఇండియా కోటకి వెళ్ళాడా. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ ఎప్పటికప్పుడు అందించడంలో మీకైతే 24లో ఎంత సర్వీస్ చేశాను అనేది మీ సీనియర్స్ అనేది తెలుస్తుంది. దీంతోపాటు అఫీషియల్గా వీళ్ళు ఏవైతే సర్క్యులర్స్ అప్లోడ్ చేస్తారో రెగ్యులర్గా మనకు తెలంగాణ వాళ్ళు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఎంసీసీ వాళ్ళకి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ లాంటి ఎన్నో రకాల సర్క్యులర్స్, ఎన్నో రకాల అనాలిసిస్, ఎన్నో రకాల రిపోర్ట్స్ మీ ముందుకు 24లో తీసుకొచ్చిన అంతకు మించినటువంటి రిపోర్ట్స్ కూడా 24లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. నిజంగా ఇవన్నీ కూడా మాకు బాగానే నచ్చినాయి. ఇంత సర్వీసెస్ అంటే ఎక్కడ కూడా మీకు వెబ్సైట్లో కనుక చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా యాడ్ అనేది రాదు. అక్యురేట్ రిజల్ట్, 100% రిజల్ట్. మీరు కనుక అన్న ఈ రిపోర్ట్ ఇక్కడ రాంగ్ వచ్చిందని చెప్పేసి డెఫినెట్గా ఆ రిపోర్ట్ పైన నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి అలాట్మెంట్, తెలంగాణలో అఫీషియల్గా ఇచ్చినటువంటి అలాట్మెంట్, ఎంసీసీ కౌన్సిలింగ్లో అఫీషియల్గా ఇచ్చిన అలాట్మెంట్ బేస్ చేసుకొని సైట్ని 4 సంవత్సరాల రికార్డు, ఎక్కడ కూడా దొరకని రికార్డ్ని మేము ముందు తీసుకురావడానికి దాని వెనకాల చాలా కష్టపడడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా మీకు రాబోయే నీట్ 2024 అప్లికేషన్ నుంచి స్టార్ట్ చేస్తే రేపు ప్రొద్దున ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్స్ జరిగిన తర్వాత కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యి దాని తర్వాత రీఎంబర్స్మెంట్కి అప్లై చేసేంత వరకు ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ప్రాసెస్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి అలాంటి ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలంటే సో ఇక్కడ గూగుల్కి వెళ్ళేసండి, జైపాల్ లాండే గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ మీకు చూపిస్తున్న స్క్రీన్లో జైపాల్ స్పేస్ లాండ్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది. ఈ ఫస్ట్ లింక్లో న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ
ఏపీ తెలంగాణకు సంబంధించి ఏ కేటగిరీ అయితే కనుక 599 రూపీస్, బి కేటగిరీ అయితే 719, బిఏబిసి ఆల్ ఇండియా కోటా. దీంట్లో ఏమేమి వస్తాయంటే ఏ క్యాట్ ఆల్ ఇండియా కోటా, దీంట్లో వచ్చేసి ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి. మీకు 599 కానీ 799 కానీ రేపు ప్రొద్దున ఉన్న పలంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఉన్న డేటా అర్థం కాక ఇబ్బంది అవుతుంది. మీకు నచ్చితే నిజంగా దీంట్లో వర్తబుల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియోలు చూస్తే మీకే అర్థమైపోతుంది. మీకు నిజంగా వర్తబుల్ అనిపిస్తే జస్ట్ 590తో రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇలాంటి 790తో రిజిస్ట్రేషన్ చేసుకొని 1-2 సార్లు సైట్ని మొత్తం విజిట్ చేసినట్లయితే ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తెలంగాణలో ఉంది, ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఆల్ ఇండియా కోటాలో ఉంది ఏంటి, మరి ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్ రూల్స్ ఏంటి, తెలంగాణలో కౌన్సిలింగ్ రూల్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ రూల్స్ ఏంటి, మరి ఏ క్యాట్లో సీట్ వస్తే బి క్యాట్కి వెళ్ళొచ్చా, బి క్యాట్లో సీట్ వస్తే సి క్యాట్కి వెళ్ళొచ్చా, సి క్యాట్లో సీట్ వస్తే బి క్యాట్కి రావచ్చా, రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు రౌండ్ 2కి వెళ్ళొచ్చా, ఇలా చాలా రకాల కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. అన్ని రకాల కన్ఫ్యూజన్స్, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చితే, మీకు కుదిరితే ఈ 599 కానీ 799తో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి మనం లైవ్ సెషన్లో మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇక ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ మ్యాక్సిమం నేను అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఈసారి కూడా ఫిబ్రవరి 9కి ఓపెన్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాబట్టి అది వచ్చిన తర్వాత 1 or 2 days ఆగిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పైన వర్క్ చేద్దాం. ఎందుకంటే ఈసారి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా కొత్త చేంజ్ కాబోతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ డేనే కాకుండా సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మనం అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అప్లై చేయాలి, దానికి పాయింట్స్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మొత్తం ఏదైతే jaypalanడే.com గురించి, అదే ఇంకా జైపాలాండే యూట్యూబ్ ఛానల్ గురించి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. మరి మీకు తెలిసి మీకు నచ్చిందని ఎలా తెలుసుకోవాలి, మీరు ఇచ్చే లైక్స్ ఇంపుట్. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఎవరైతే నీట్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎవరైతే నీట్ పేరెంట్స్ ఉన్నారో జస్ట్ ఈ వీడియోని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఒకసారి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాని ద్వారా వాళ్ళు కూడా తెలుసుకొని కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చాలామంది వేలకు వేలు మెంటర్షిప్ అని, మెంటరింగ్ అని ఇలా చాలా రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న డీటెయిల్స్ కనుక తెలుసుకుంటే రేపు ప్రొద్దున మీరే ఒక నలుగురికి చెప్పగలుగుతారు ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ వస్తుంది, ఎంత ఎక్స్పెక్టెడ్. సో ఆ విధంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. సో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని, ఈ వెబ్సైట్ని రెఫర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.